ఈ మూత్రానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి ఈ రోజుల్లో. అంటే ఒకప్పుడు ఏదో కాస్త ఏజ్డ్ వాళ్ళకి వచ్చేటివి. అంటే 60 ఏళ్ళు, 70 ఏళ్ళు అలా వచ్చిన తర్వాత ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్‌లార్జ్ కావడము, కాస్త బాడీలో ఈ నర్వస్ సిస్టము, ప్లస్ మస్క్యులర్ సిస్టము ఇవి కొంచెం వీక్ కావడం, సర్క్యులేటరీ సిస్టమ్ కాస్త డౌన్ కావడం, యాక్టివిటీ తగ్గినప్పుడు ఇవి వచ్చేటివి. కానీ ఈ రోజుల్లో 20 ఇయర్స్, 30 ఇయర్స్ వాళ్ళకి కూడా మూత్రానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. ఆ మూత్రానికి సంబంధించిన ప్రాబ్లమ్‌కి ఒక సింపుల్ రెమెడీతో మనం క్లియర్ చేసుకోవచ్చు. అదేందో చెప్తాను ఈ వీడియోలో. నీళ్లు ఫస్ట్ బాగా తాగాలి. ప్రాపర్ వాటర్ తాగకపోవడంలో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఇవి. మైల్డ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉంటుంది చాలామందికి. అంటే పర్సనల్ హైజీన్, పరిశుభ్రత పాటించకపోవడం ఒకటి. రెండోది ఇన్ఫెక్టివ్ అట్మాస్ఫియర్‌లో ఉండడం. ఫ్రీక్వెంట్‌గా ఇన్ఫెక్షన్స్ అయ్యేటివి, పొల్యూషన్ ఎక్కువ ఉండేటివి ఇటువంటి చోట్ల ఉండడం. ఇంకోటి చెప్పనా? టైట్ అండర్‌వేర్స్ ఏసుకుంటారు చాలామంది. ఈ జీన్స్ ఇటువంటివి వేసుకుంటారు. కాటన్ వేసుకుంటే వేరే, జీన్స్ వేసుకుంటే ఇంకా డ్యామేజ్ అవుతుంది. ఇటువంటి కారణాలన్నింటి వల్ల అక్కడ మనకు వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి ప్రాబ్లం ఏంటంటే మూత్రకృత్యము అంటారు. అంటే మీకున్నటువంటి ప్యాసేజ్ ఏదైతే ఉంటుందో యురిత్రా అంటారు కదా దాన్ని. ఆ యురిత్రాలో కొంచెం బ్లాకేజ్ తయారవుతుంది. ఆ ప్యాసేజ్ షింక్ అయిపోయి ఒకదానికొకటి అతుక్కుపోతుంది. స్ట్రక్చర్ అంటారు దాన్ని. యురిత్రల్ స్ట్రక్చర్ అంటారు. ఈ ప్రాబ్లము చాలా మందికి వస్తుంది తెలియకుండా. ఇనీషియల్‌గా సన్నగా వస్తాయి. సన్నగా రావడం, మంట పుట్టడం, నొప్పి పుట్టడం చేస్తే నేను నీళ్లు తాగలేదు, లేకపోతే ఏదో వేడి చేసింది, వేడి చేసే పదార్థాలు తిన్నాను. ఆఫ్‌కోర్స్ అది కూడా కారణమే. ఇప్పుడు ఈ బిర్యానీలు లాంటివో, లేకపోతే వేడి చేసే బొప్పాయి పండు ఇటువంటి ఏదైనా తింటే వచ్చేది ఉంటుంది. సమ్మర్‌లో బాగా బయట ఎండ తిరిగినప్పుడు ఆ ఎండకు కూడా ఇది వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కామన్ అవి వస్తుంటాయి. కానీ అది కంటిన్యూ కాకూడదు కదా! మనం నీళ్ళు తాగినప్పుడు, మజ్జిగ తాగినప్పుడు, బార్లీలు తాగినప్పుడు అది పోవాలి కదా! కానీ పోకుండా అదే డే బై డే ప్రోగ్రెసివ్ డిజార్డర్ లాగా ఉందనుకోండి. అంటే వచ్చేటువంటి ముందు సన్నగా వచ్చి తర్వాత ఆగి ఆగి రావడం, ఇంకా మెల్లగా పోయేతలకే డ్రాప్ బై డ్రాప్ పడ్డం. ఒకసారి పోసుకొని వస్తే సాటిస్ఫాక్షన్ మళ్ళీ పోవాలి. ఇంక బాత్రూంలోనే మూత్రం పోయడానికి అరగంట 40 మినిట్స్ స్పెండ్ చేయాల్సి వస్తుంటుంది. అంత సివియర్‌గా ప్రాబ్లమ్ వస్తూ ఉంటుంది. ఇటువంటి ప్రాబ్లమ్‌ని కూడా చాలా సింపుల్ రెమెడీతో మనం క్లియర్ చేసుకోవచ్చు. మీకు కావాల్సింది నేరేడు గింజలు. ఈ నేరేడు గింజల్ని చాలా ఎఫెక్టివ్‌గా వాడుకోవచ్చు. ఈ నేరేడు గింజల్లో ఉండేటువంటి ఫెనోలిక్ కాంపౌండ్స్‌లో ఎల్లాజిక్ యాసిడ్, గాలిక్ యాసిడ్ అని చెప్పి 2 ఉంటాయి. ఈ యాసిడ్స్‌తో పాటు జాంబోలిన్ అని చెప్పి ఆ 2 బయో యాక్టివ్ కాంపౌండ్స్ చాలా ఇంపార్టెంట్. బయట దొరికేటువంటి ఏ మెడిసిన్ అయినా తీసుకోండి. యూరిన్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ టానిక్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, ఏదైనా తీసుకోండి. వాటిలో ఈ 4 ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని వాడతారు. నేరేడు పళ్ళు గురించి తెలియని వాళ్ళు వాడుకుంటారు. మనకు తెలుసు కదా! మనం వాడుకుందాం. నేరేడు పళ్ళు కొనండి, పళ్ళు తినేసేయండి మంచిగా. గింజలు మనకు కావాలి. పైన పండేమో తిండి, లోపల ఉండేటువంటి గింజలేమో మెడిసిన్. బాగుంది కదా! సో ఈ నేరేడు గింజల్ని మీరు బాగా మంచి ఎండలో ఎండబెట్టేసి దాన్ని దంచి పౌడర్ లాగా చేసుకోండి. వస్త్రగాళితం చేయాలి అంటాం. అంటే దంచి పల్చటి బట్టలో తీసుకొని ఇలా జల్లి పెడితే మెత్తటి పౌడర్ వస్తుంది. మళ్ళీ మిగిలిపోయిన వాటిని మళ్ళీ దంచాలి. బాగా ఎండితేనే ఈజీ దంచడం అవుతుంది. ఆ పౌడర్ని ఒక గాజు బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి. ప్రతిరోజు ఈ పౌడర్ని ఒక అర స్పూను నోట్లో వేసుకోవాలి. వేడి నీళ్లతో మింగండి. పొద్దున, సాయంత్రం. మీ ప్రాబ్లమ్ సివియర్‌గా ఉంటే రోజుకి 3 సార్లు కూడా తీసుకోవచ్చు. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. ఇలా గాని తీసుకోగలిగితే గ్రాడ్యువల్‌గా మీకున్నటువంటి ఆ స్ట్రక్చర్ అతుక్కోవడానికి దగ్గరగా వచ్చేటువంటి లేయర్స్ దూరం జరగడం మొదలవుతాయి. మీరు వితిన్ 3 డేస్‌లోనే మీకు అక్కడ వచ్చేటువంటి రిజల్ట్‌ని అబ్జర్వ్ చేస్తారు. ఈజీగా అవుతుంది. అప్పటిదాకా ఒక రెస్ట్రిక్షన్‌తో ఉండి మూత్రం పోవాలిరా దేవుడా ఇప్పుడెలా అని భయపడేటువంటి కండిషన్ నుంచి ఫ్రీగా వెళ్ళేటువంటి కండిషన్‌కి మీరొస్తారు. అంత ఫాస్ట్‌గా ఇది పనిచేస్తుంది. సరేనా? కొంచెం శ్రమ తీసుకొని మీరు గాని తయారు చేసుకుంటే మీ ఇంట్లోనే మెడిసిన్ తయారు చేసుకుంటారు. మన మెడికల్ షాప్‌లోనే ఉంది కదండీ! బయట మెడికల్ షాప్‌తో పనేంటి కదా! చేసి చూస్తారు కదా! మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.